వెల్కమ్ టు V3 న్యూస్. కళారూపాలతో సంచార జాతుల సాంస్కృతిక సేవలు వెలకట్టలేనివని బీసీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు కొనియాడారు. మల్లాపూర్ అంబేద్కర్ భవన్లో తెలంగాణ రాష్ట్ర వీరభద్రియ సంఘం నూతన కార్యవర్గం పదవీ బాధ్యతల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరభద్రియుల కళారూపాలు తెలంగాణ సాంస్కృతిక వైభవ ప్రతీకలని అన్నారు. చిన్న కులం తక్కువ జనం పేదవాళ్ళమనే ఆత్మన్యూనతా భావం వీడి ఆధునిక అభివృద్ధిని అందుకోవాలని, అన్ని రంగాలలో మహోన్నతంగా ఎదగాలని హితవు పలికారు. వీరభద్రియులతో సహా సంచార కులాలు జాతులు ఒకే సమిష్టి వేదికగా ఏర్పడి హక్కుల సాధనకు కృషి చేయాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణలో సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయని, వాటి ద్వారా లబ్ధి పొందాలని కోరారు. విద్యతోనే ఎంతటి ఉన్నతినైనా సాధించవచ్చునని అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు. గొప్ప పౌరులుగా ఎదగడానికి తల్లిదండ్రులతో పాటు సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని కోరారు. సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఉపేందర్ కర్నే అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ ప్రతినిధులను అభినందించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఉపేందర్ కర్నే అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, వీరభద్రియ సంఘం రాష్ట్ర జాతీయ నాయకులు చెవ్వ పాండు, కర్నే శివకుమార్, పన్నాల నాగరాజు, సాంబయ్య, మల్లూరి అనిల్ కుమార్, రావూరి కృష్ణ, చెల్లా రాజయ్య, మిర్యాల స్వామి తదితరులు ప్రసంగించారు.